ఆల్ ఓవర్ ద వరల్డ్ రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి. మడగాస్కర్లో మలగాసి అని ఒక ట్రైబ్ ఉంది. ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని అందరూ గాల్లో ఎగరేస్తూ పాటలు పాడుకుంటూ శ్మశానానికి తీసుకెళ్తారు. హ్యాపీ సెండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ కర్ణాటకలో సంతనేశ్వర టెంపుల్ ఉంది. అప్పుడే పుట్టిన బేబీస్ని ఒక 50 అడుగులు ఎత్తున్న గుడిపై నుండి కిందకి విసిరేస్తారు. కింద పేరెంట్స్ దుప్పట్లో పట్టుకోవాలి. గుడ్లు ఎక్కటది. బ్రెజిల్లో యనమామో ట్రైబ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బూడిదని అందరూ డెన్నులో కలిపి తినేస్తారు. కన్జ్యూమింగ్ ద డెడ్. ఇండోనేషియాలో డెడ్ బాడీని దహనం చేయరు. డెడ్ బాడీకి ఒక రకమైన కెమికల్ ట్రీట్మెంట్ చేసి శవాన్ని ఇంట్లోనే పెట్టుకుంటారు. మంచి బట్టలు వేసి కళ్ళద్దాలు పెట్టి ఓ మూల కూర్చోబెడతారు. అక్కడ ప్రతి ఇంట్లో 4-5 శవాల బెడ్రూమ్లో చాలా కామెడీగా కూర్చుని ఉంటాయి వాళ్ళ పూర్వీకులు. అప్పుడప్పుడు డెడ్ బాడీస్ వాళ్ళు సెల్ఫీలు కూడా దిగుతారు. చైనా సంప్రదాయం, కడుపుతో ఉన్న భార్యను ఎత్తుకొని భర్త నిప్పుల్లో నడుస్తాడు. అలా నడిస్తే నార్మల్ డెలివరీ అవుద్దని వాళ్ళ నమ్మకం. నేపాల్లో ఒక ట్రైబల్ విలేజ్లో ఊరికి కాస్త దూరంలో ఒక ఇల్లు ఉంటుంది. వయసు వచ్చిన అమ్మాయి పెళ్లి డెసిషన్ కోసం దాన్ని వాడతారు. ఆ ఇంట్లో ఊర్లో పెళ్లి కాని కుర్రాళ్ళు అందరితో ఆ అమ్మాయి ఒక్కో రాత్రి గడుపుద్ది. ఫైనల్గా తనకి ఎవరు నచ్చారో చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. స్త్రీ ఫ్రీడమ్. రోమన్ జిప్సీస్లో ఒక వింత ఫెసిలిటీ ఉంది. మీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసుకోవచ్చు. 3 నుండి 5 రోజులు ఆ పిల్లని మీరు దాచేయగలిగితే ఆ అమ్మాయి మీ సొంతం, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పేరెంట్స్ అబ్జెక్ట్ చేయకూడదు. అందుకే ఏ పనికి మాలని ఎదవో ఎత్తుపోకుండా కూతుర్లు కాపాడుతుంటారు పేరెంట్స్. జపాన్లో కవాసాకి అనే ఊళ్ళో పెన్నిస్ ఫెస్టివల్ చేస్తారు. పెద్ద సైజులో డిక్స్ తయారు చేసి ఊరేగిస్తారు. డిక్ టెంపుల్ కూడా ఉంది. డిక్ షేప్లో ఉన్న లాకెట్స్, ఐస్ క్రీమ్స్, టాయ్స్ అమ్ముతారు అక్కడ. ఇకపోతే వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి. ప్రతి ఏడాది రవికిల పండుగ చేస్తారు. ఆడవాళ్ళంతా వచ్చి వాళ్ళ జాకెట్స్ అన్నీ ఒక గుట్టగా వేస్తారు. ఆ తర్వాత బాగా తాగుతారు. ఆ తర్వాత మగాళ్ళు వచ్చి ఎవరికి దొరికిన రవికి వాళ్ళు తీసుకుంటారు. ఆ రవికే ఏ అమ్మాయిదైతే ఆ అమ్మాయితో ఆ నైట్ ఎంజాయ్ చేయొచ్చు. సో వైఫ్స్ ఎక్స్చేంజ్. సో ఇలాంటి బంపర్ ఆఫర్ టైంలో కూడా ఆమె రవిక తన సొంత మొగుడికే దొరికింది అనుకోండి, సో ఆవిడ బాధ వర్ణనాతీతం. పండగ రోజు కూడా పాత మొగుడైనా అనే సామెత మీరు వినే ఉంటారు. అది ఇక్కడి నుంచి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకరి ట్రెడిషన్ చూసి మరొకరు నమ్ముకుంటాం, కానీ మనందరం ట్రైబల్సే.